హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి కాసేపట్లో మోందా తుఫానుకు సంబంధించి తీరం దాటబోతుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రాత్రి 12 గంటల వరకు కూడా ఈ మోందా తుఫానుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్క ఆస్తి ప్రాణ నష్టం జరగకూడదు, దాని ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నా కూడా తీసుకోండి అంటూ కూడా నిరంతరం ఆయన గంట గంటకు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. నిన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏపీలో జరుగుతున్నటువంటి తుఫాను ప్రభావం వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవడం జరిగింది. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు మీకు సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఆయన కూడా ధైర్యం చెప్పడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. మరోవైపు మొత్తం దాదాపుగా 19 జిల్లాల్లో ఈ భారీ విపత్తు ఎఫెక్ట్ అనేది ఉండబోతా ఉంది. కాబట్టి విద్యుత్తుకు సంబంధించి అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి రకరకాల సమస్యలు రాబోతున్నాయి. వరదలు ఒకసారి ఉప్పొంగి ప్రవహించే అవకాశం అయితే ఉంది. మరోవైపు కాకినాడ ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది. కాకినాడ సముద్ర తీరాల ప్రాంతాలు మాత్రం. మరోవైపు వైజాగ్ సమీపంలో కూడా ఈ బీచ్ సమీపంలో ఈ రకంగా పెద్ద ఎత్తున అల్లకల్లోలంగా సముద్రం ఉందనే మనం చెప్పొచ్చు. సో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై నుంచి అదేవిధంగా ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఎఫెక్ట్ ముప్పేట దాడి చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు మాత్రం సమయం పాటించాలి, ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా అధికార యంత్రాంగం చెప్తుంది. మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం భారీ వర్షాలకు సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ మాత్రం చాలా కీలకమైనటువంటి డే. ఇవాళ ఆ తీరం దాటే సందర్భంలో అత్యంత ప్రమాదకరంగా గాలులు, అత్యంత ప్రమాదకరంగా సుడిగాలులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ తీరం దాటే ఆ తర్వాత మరో 2-3 గంటల పాటు కూడా చాలా అంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో అందువల్ల చాలా జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే ఏదైతే ఈ తుఫానుకు సంబంధించి తీరం దాటిపోతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండండి. వరదలు ఇవన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. అదేవిధంగానే అధికారులు ఇస్తున్నటువంటి గైడెన్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి.